నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. లోక రక్షకుడు యేసుక్రీస్తును శిలువ శిక్షకు గురి చేసిన రోజే గుడ్ ఫ్రైడే. వాడవాడలా గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు. చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సేవలు చిరస్మరణీయం. 58వ జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి. రంజాన్ ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పవిత్ర రంజాన్ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్ష. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని పట్టణంలోని చెంచుపేటలో గల డొంక రోడ్లోని బైబిల్ మిషన్ చర్చి నందు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానికులతో కలిసి ప్రార్థనలు చేశారు. పట్టణంలోని చెంచుపేట డొంక రోడ్లో గల బైబిల్ మిషన్ చర్చిలో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చర్చిని సందర్శించి అక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు. దైవ సేవకులు శుభ శుక్రవారం గురించి వివరించి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైబిల్ మిషన్ చర్చి ఫాదర్ రెవరెండ్ అహ్రోని దేవుని సందేశాన్ని వినిపించారు. అనంతరం ప్రార్థనలు జరిపారు. దైవ దర్శనానుభవం కలిగిన వారై నాయన మీరు అనుగ్రహించి మోక్ష భాగ్యము కూడా పొందగలిగే వీలు వారు దయచేసి నడిపించి మహిమ పొందుము. మీ అడుగు జాడల్లో భద్రపరచుము. దినము క్షణం ఆవరించుకొని ఉండము. మనుషుల కనుదృష్టి పడకుండా, అపవాది యొక్క దృష్టి పడకుండా, వ్యతిరేకులు హింసకుల వలన బాధలు కలగకుండా అన్ని కాలంలో భద్రపరిచి క్షేమమిచ్చి ఆదరణించి ఆనందాన్నిచ్చి విజయం ఇచ్చి వర్గగా చేయము. పెళ్లి కుమారుడుగా వస్తున్న యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి మన కుడి చేయి పైకెత్తి దీవెన వచ్చిన ప్రపంచానికి శాంతి సందేశాన్నిస్తూ జీసస్ చేసిన మహాత్యాగానికి ప్రతీకగా నిలిచే గుడ్ ఫ్రైడేను తెనాలి ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అవధులు లేని త్యాగంతో కూడిన యేసుక్రీస్తు జీవితం మానవాళికి అనుసరణీయమంటూ పలు చర్చిలలో ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తు శిలువుపై ప్రాణాలను అర్పించిన రోజు గుడ్ ఫ్రైడేను తెనాలిలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను శిలువుపై పణంగా పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకున్నారు. బైబిల్ ప్రకారం యేసు ప్రభువును అప్పటి పాలకులు కొరడాలతో కొట్టి తలపై ముళ్ల కిరీటాన్ని ఉంచి ఆయనతో బలవంతంగా శిలువలు లాగించారు. చివరకు ఆయన్ని శిలువుకు వేలాడదీశారు. ఇలా సామాన్య ప్రజల కోసం పోరాడి వారికి అండగా నిలిచి వారి కష్టాలను తన కష్టాలుగా స్వీకరించిన యేసు ప్రభువు అన్ని త్యాగాలే చేశారు. ఆయన త్యాగాలను స్మరించుకుంటూ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బోస్ రోడ్లోని టౌన్ చర్చిలో శుభ శుక్రవారం పునరుద్ధాన పండుగ సందర్భంగా ఉదయం 11 గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సంఘ కాపర్లు దేవరపల్లి యేసురత్నం, యామర్తి లెనిన్ బాబు, దగ్గుమిల్లి సాల్మన్ రాజు, ఎంవిబి ప్రకాష్ బాబు ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను వివరించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ఐనంపూడి డేవిడ్ రాజు బైబిల్ పఠనం చేశారు. ప్రార్థనలను అడహి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. యేసుక్రీస్తు వారు ఇదరాన కల్వరి కొండ మీద శిలువలో పలికిన 7 మాటలు మాట్లాడటానికి మనం సిద్ధపడి ఉన్నాం. మరి ఆరాధనలో 7 బిడ్డలను మా తండ్రి మరి ఏర్పాటు చేస్తున్నాం. 7 కూడా మరి 7 మాటలుగా ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఆత్మీయంగా దేవుడు బలపరచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఫస్ట్ మాటగా తండ్రి వీరేం చేస్తున్నా వీరిని క్షమించమన్నారు. రెండవ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశులున్నావు అన్నారు. మూడవ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇలాంటి మాటలు జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా దేవుడు ఏదైతే సిలువలో ఆయన గాయపడి ఆయన మా కోసమే మానవులు అయితే ఆయన మరణించాడో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పే ఈ శుభ శుక్రవారం దీన్ని ఏమన్నా గుడ్ ఫ్రైడే అన్నారు. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని దీవెనలు పొందటానికి ఈ యొక్క కార్యక్రమం జరిగించబడుతుంది. ఈ శుక్రవారము పగలంతా కూడా ఇక్కడ దేవాలయంలో గడుపుతూ ఆయన యొక్క మాటలు వింటూ ఆ రక్షణ సువార్తను వింటూ అందరూ కూడా సంతోషిస్తున్నటువంటి వారు ఉంటున్నారు. అందుబట్టి మరి పట్టణ ప్రజలందరికీ కూడా మేము వందనాలు శుభాలు తెలియజేస్తాం. మంచి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మరి సంతాప దినం. మనుషులందరి పాపముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి మనందరి పాపములను
విముక్తి చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అంతేకాకుండా ఈరోజు హడాక్ కమిటీ సభ్యులమైన మేము టౌన్ చర్చిలో సంఘ బిడ్డలకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. అంతేకాకుండా మరి ఈ ఎండాకాలము కావలసిన వాటర్, అదేవిధంగా పానకాన్ని కూడా మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం శతవార్షిక లూథరన్ దేవాలయంలో మహా శుక్రవారం పునరుద్ధాన పండుగ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనలు నిర్వహించారు. చర్చి గురుమండల అధ్యక్షులు డాక్టర్ వేముల సర్వోన్నతరావు, సంఘ కోశాధికారి ఎల్ సునీల్ బాబు, ట్రెజరర్ ఎన్ సునీల్, పిసిసి బి దయాసాగర్, జి సురేష్ కుమార్, ఎల్సిసి జి ప్రకాష్ బాబు, కె రూపేష్ బాబు, పి దాసు, పి రాజేష్, బి ప్రదీన్, పి క్రాంతికుమార్, వి రామకృష్ణ, స్త్రీల సమాజం యూత్ లీగ్ సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. 103 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి దేవాలయం, ఈ తెనాలి పట్టణంలో మొట్టమొదటి దేవాలయం. ఈ సంఘం నుంచి దాదాపు 14 ప్యారిష్లు ఏర్పడ్డాయి. ఈ పురాతనమైన సంఘంలో కాపరిగా, పెద్దలుగా, సంఘస్థులుగా ఉండటం అది గర్వించదగినటువంటి విషయం. ఈ యొక్క సంఘములో, ఈ దేవాలయంలో చేయబడే ప్రార్థనలు దేవుడు ఆలకించి అనేక మందికి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ప్రార్థనలో పాలుపంపులు పొందడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి అనేక వేల మంది కూడి రావడం అది విశేషించదగినటువంటి విషయం. ఈరోజు గత వారం మఠలాదివారం జరుపుకున్నాం. ఈరోజు మహాశుక్రవారపు ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఐతానగర్ తెలుగు బాప్టిస్టు చర్చిలో శుభ శుక్రవారం ఆరాధనా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సంఘ కాబరి ప్రారంభ ప్రార్థన నిర్వహించగా ఓ గాంధీ ప్రార్థన చేశారు. ఏ అమలకుమారి, జి విజయ నిర్మల, డేవిడ్ లివింగ్స్టన్, డి రాజగోపాలరావు, జిపి డానియల్, జి జ్ఞానమ్మ, కె భాను 7 మాటలను వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో మరి ఈ శుభ శుక్రవార ఆరాధనను జరుపుకుంటున్న విధానాన్ని చూస్తున్నాం. మరి దినం యొక్క ప్రాముఖ్యత, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి పాపపు అడుగులలో, పాపపు ఊబిలో చిక్కుకొని ఉన్న సర్వలోక మానవాళి కొరకు ఆయన సిలువపై వేలాడుతూ తన ప్రాణాన్ని పెట్టి మరి తన యొక్క అపారమైన కొలతలేనటువంటి ప్రేమను మన ఎడల ఆయన వ్యక్తపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది ఈ సిలువ కార్యం ద్వారా మనకు వెల్లడిపరచబడుతుంది. కనుక ఆ ప్రభువారు చూపినటువంటి ఆ ప్రేమ, సిలువలో ఆయన పలికినటువంటి ఆ చివరి ప్రాముఖ్యమైనటువంటి 7 మాటలు సర్వలోకానికి ఎంతో మాదిరి, ఆధ్యాత్మిక మార్గంలో బలపడటానికి అవి ఎంతో ప్రయోజనకరం. అట్లాగే ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చిలో శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ఉదయం నుండి నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. పలువురు దైవ సేవకులు పాల్గొని కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ఈరోజు మరి మార్చి 29వ తేదీ మంచి శుక్రవారపు ఆరాధన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఐతానగర్ రక్షణ సైన్య ప్రార్థనా మందిరములో మేము జరుపుకోవడానికి ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి అనేక మంది ఈరోజు 7 మాటలు ధ్యానము చేస్తూ ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. సందేశాలు ఇస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, వాక్య భాగములు చదువుతున్నారు, ప్రత్యేక పాటలు పాడుతూ ఉన్నారు. అంతేకాకుండా 3 గంటల తరువాత బిడ్డలు మరి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ప్రతి వారికి దరిదాపుగా 1000 మందికి ఇక్కడ మరి కార్యక్రమము జరుగుతూ ఉన్నది. మరి పానకము తయారు చేయబడింది. ఆ కార్యక్రమానికి సంఘములో నుండి అనేక మంది బిడ్డలు మరి వారు వంతుగా బిందులు ఏర్పాటు చేసుకొని మోసుకొని వచ్చారు. తరువాత సంఘములో నుండి సంఘపక్షంగా కూడా పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలా ప్రయాసపడి ఇక్కడ 1000 బాటిల్స్ తయారు చేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి దేవునికి, జరిగిస్తూ ఉన్నటువంటి దేవునికి, ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నారు. దేవుడు మహారక్షణ సైన్యం. అదేవిధంగా చిన్నరావూరులోని లూథరన్ క్రీస్తు చర్చిలో శుభ శుక్రవారం పునరుద్ధాన పండుగ కార్యక్రమాలను శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యామర్తి లెనిన్ బాబు, దోవా విజయలక్ష్మి, జాలాది మంజుష, దేశమాల సర్వలత తదితరులు పాల్గొన్నారు. దేవుని నాయందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి అనేక నివాసములు ఉన్నవి,
నేనుండు చోటన మీరును ఉండులాగునా, నేనుండు చోటన మీరును ఉండులాగునా నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని శిష్యులకు ఎప్పుడు చెప్పాడు. కానీ దొంగతనం అంటున్నాడు, ఇప్పుడే నువ్వు నాతో ఉంటావు. దానికి అర్హత సంపాదించుకో. అది విశ్వాస జీవితం. సంవత్సరాలు గుడికి వచ్చి వెళ్ళటం కాదు విశ్వాస జీవితం అంటే. ఆరాధన చేయటం, పాటలు పాడటం కాదు విశ్వాస జీవితం అంటే. విశ్వాస జీవితం అంటే పరివర్తన కలిగినటువంటి జీవితం. దొంగలాగా ప్రభువుని ప్రభువుగా ఒప్పుకున్న జీవితం. దొంగలాగా తాను చేసినటువంటి జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడిన జీవితం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 36వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక 36వ వార్డులోని గంగానమ్మపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్ తాడిబోయిన మస్తానమ్మ హాస్పిటల్ వద్ద నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, సయ్యద్ ఖాలిదా నసీం, మద్దాలి శేషాచలం, స్థానిక నాయకులు గుర్రం హేమలత, తొలుసూరు నాగమల్లేశ్వరరావు, బుల్లా శ్రీను, ఆర్ల శ్రీనివాసరావు, ఏలూరు శేషగిరి, బీరం లోకేశ్వరరావు, బీరం శ్రీను, బట్ట అంజిబాబు, గుర్రం కిరణ్, బలరామయ్య, జంగా శ్రీను, పార్టీ నాయకులు కట్టారి హరీషు, కాకదేవ సహాయం, మల్లెబైన రాము, తాడిబైన రమేష్, గుంటూరు కోటేశ్వరరావు, భాస్కరు శ్రీనివాసరావు, పేరం సంజీవరెడ్డి, తోట రఘురాం, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, నీలి అజయ్ కుమార్, కొమ్ము రాయల్, ఉడుముల మహేష్ రెడ్డి, ఉయ్యూరు సంజీవరెడ్డి, పెదలంక వెంకటేశ్వర్లు, ఎస్ రఘురామిరెడ్డి, మట్లపూడి రాజేశ్వరరావు, బల్జేపల్లి సుధాకర్, బీసం నరేంద్ర, నిట్టా బాలు, చుండూరు వెంకటేశ్వర్లు, చుక్క ఆనందబాబు, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గడపకి వెళ్తే సంక్షేమం అందుతుందా లేవమ్మా అని తెలుసుకుంటుంటే ప్రజలందరూ నిరాజం పలుకుతున్నారు. అన్నీ బాగా అందుతున్నాయమ్మా అని చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ లోకల్ శివాన్ని గెలిపిస్తాము తప్పకుండా మా అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పడం జరిగింది. అలానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలన చేస్తున్నారంటే ఒకసారి గమనించండి. ఈ 5 సంవత్సరాల కిందట పనులు అనేక ఇస్తామని హామీలు ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు. ఆ రోజున మన చంద్రబాబు నాయుడిని నమ్మామమ్మ, ఇంటింటికి ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళ చుట్టాలకే తప్ప మాకు అందిన పాపాన పోలేదు అని ప్రజలు చెప్పడం జరిగింది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి మాకు అనేక సంక్షేమం మా ఇంటికి వచ్చి ఈ రోజున ఇస్తున్నారని ఇప్పుడు చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలని పెన్షన్ పెంపుతాము అని చెప్తున్నారు. అలాంటి పిచ్చి మాటలు నమ్మటానికి ప్రజలందరూ సిద్ధంగా లేరు. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. అలానే రాబోయే రోజుల్లో కూడా భారీ మెజార్టీగా ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ లోకల్ శివన్న కానీ ఫ్యాన్ గుర్తుకే వేసి మేము అందరం గెలిపించుకునే బాధ్యత కూడా మాదేనమ్మ ప్రజల నోట చెప్పడం జరిగింది. మేమందరం కూడా యుద్ధానికి సిద్ధం అన్నట్టు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో మన శివకుమార్ గారికి, అలానే కిలారి రోసి గారికి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించు. సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అట్లానే 13,14,000 రూపాయల దాకా అభివృద్ధులు జరిగినాయి. మరి ఈ విధంగా ప్రతి వార్డులో కూడా సుమారుగా 12 నుంచి 18 కోట్ల దాకా సంక్షేమ పథకాలు, అట్లానే ఒక్కొక్క వార్డులో వచ్చేసి మున్సిపాలిటీ తరపున కానీ 15 ఫైనాన్స్లో కానీ సుమారుగా ఒక్కొక్క వార్డుకి 20 లక్షల దగ్గర నుంచి 35 లక్షల దాకా జరగడం జరిగింది. మరి ఇంతకన్నా అభివృద్ధి అంటే మరి జనం అందరూ అభివృద్ధి ఎక్కడుంది అన్నారు. మరి ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇది పేపర్ రూపాయన మేము చూపిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి.
పథకాలు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. అభివృద్ధి జరిగిన వార్డులలో ఆ ఉన్న ప్రజలకు తెలుస్తుంది. ఇది అందరూ గమనించుకోవాల్సిన కోరుతూ మరి రాబోయే ఎలక్షన్స్లో మన లోకల్ శాసనసభ మన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లానే మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి మిస్సెస్ అన్నాబత్తుని పుష్ప గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఓట్లు అడగటానికి తిరుగుతున్నాము. స్పందన చాలా బాగుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు ఇస్తామని చెప్పారో నవరత్నాల ద్వారా అన్ని రకాల పథకాలు కూడా అందించారు. అవే కాకుండా పేదల నుంచి మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఈబీసీ నేస్తం ద్వారా చేరువయ్యి మరి యువతకి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో బాగా స్పందనని నింపారు యువతకి. అలాగే ఇంకా సర్టిఫికెట్స్ ఇంటింటికి వచ్చి జగనన్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అలాంటి 9 రకాల సర్టిఫికేట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇంకా జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ప్రతి ఇంటికి కూడా అందింది. అలాగే పెన్షన్ కూడా చాలామందికి అందింది. ఇట్లా రకరకాల పథకాల ద్వారా ఒక పేదవారికే కాకుండా మధ్యతరగతి కుటుంబీకులకి ఇంకా ఉన్న వాళ్ళకు కూడా అన్నీ కూడా అందుతున్నాయి. ఇలాగే ప్రజలందరూ కూడా ఇంకా బాగా చేయాలని మన ముఖ్యమంత్రి గారిని, మన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారిని ఆశీర్వదిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వీధికి ఒక పథకం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఇంటింటికి 2 పథకాలు. అదే జగన్మోహన్ రెడ్డి స్పెషాలిటీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి ఇక్కడ జనాల్లో అన్నాబత్తుని శివకుమార్ గారిని ఎంపీగా కిలారోసి గారిని గెలిపించవలసిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో అసువులు బాసిన దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర తామందరికీ స్ఫూర్తిదాయకులని తెనాలి డీఎస్పీ ఎం రమేష్ అన్నారు. ఉమేష్ చంద్ర జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 58వ జయంతిని శుక్రవారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఉమేష్ చంద్ర బంధువులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. తెనాలి డీఎస్పీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు అధికారులు అభిమానులతో కలిసి చదలవాడ ఉమేష్ చంద్ర కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఉమేష్ చంద్ర సేవలు స్ఫూర్తిదాయకమైనవని అన్నారు. ఆయన త్యాగం చిరస్మరణీయమైందని పేర్కొన్నారు. ఉమేష్ చంద్ర మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. మన ప్రాంతానికి గర్వకారణమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐలు రమేష్ బాబు, ఎం దశరథ రామారావు, ఎస్ఐలు, సిబ్బంది, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు జాస్తి భుజంగేశ్వరరావు, దేవాభక్తుడు ఉమామహేశ్వరరావు, తాడుబైన శ్రీనివాసరావు, కంతేటి శ్రీరాజుబాబు, అయినంపూడి కోటేశ్వరరావు, ఎడ్లపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదలవాడ ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్, ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఆయన మరి 91 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ పోలీస్ అధికారి. ఆయన డెడికేటెడ్ మైండ్, తర్వాత హానెస్టీ, ముఖ్యంగా ధైర్య సాహసాలు ఉన్నటువంటి మంచి పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఈరోజు 58వ బర్త్డే ఉత్సవాలు స్థానిక సిఐ గారు రమేష్ బాబు, అలాగే 1 టౌన్ సిఐ గారు దశరామయ్య గారు, వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా మన పోలీస్ ఆఫీసర్కి మనం విషెస్ చెప్పాలి అనే సంకల్పంతో ఎంతో ఉన్నతంగా ఇక్కడ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తాం జరిగింది. అలాగే మరి సార్కి సంబంధించినటువంటి బంధుమిత్రులు కూడా అందరూ కూడా వచ్చారు. చాలా ఘనంగా వాళ్ళు కూడా మాకన్నా ముందుగా వచ్చి ఆయనకి విషెస్ చెప్తాం జరిగింది. మరి పోలీసు వ్యవస్థలో ఆయన ఉన్న 91 బ్యాచ్ ఆయన ఉన్న కొద్ది సమయంలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు పోలీసు శాఖలో ఆయన తీసుకొస్తాం జరిగింది. కొల్లిపర మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టదలిచిన ప్రచార కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి
కొల్లిపర్ మండలంలోని వల్లభాపురం, మున్నంగి, అత్తలూరువారిపాలెం గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. వారందరితో కలిసి ఆయన అక్కడే డిన్నర్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు అంశాల గురించి వారితో చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారానికి పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక ముందు అంతా ప్రజలతోనే ఉండాలని, రాబోయే ఎన్నికల్లో మరోసారి పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అందరికీ సక్రమంగా అనేట్టుగా కృషి చేశారు. ప్రతి గ్రామానికి 10 సార్లు 20 సార్లు తిరిగారు. అంతా చేశారు. ఎక్కడ అవినీతి తావు లేకుండా అదంతా చక్కగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆయన సీటు ఆలోచన లేకుండా మళ్ళీ ఆయనకే కేటాయించాడు. చాలా ఆయన పార్టీ కార్యకర్తలతో కానీ లేదా ఊళ్ళో ప్రజలతో కూడా మమేకమై ఏ చిన్న ఫంక్షన్ ఉండా కూడా విలువంగానే వస్తాడు, అందరినీ చేస్తాడు. అక్కడ కొంతసేపు స్పెండ్ చేసి కార్యకర్తలతో కూడా చాలా చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాడు. అందుకనే జనం అందరూ మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమానికి, ప్రతి గ్రామానికి చాలా తిరిగి అంతా చక్కగా ఇచ్చేశారు. అందుకే మళ్ళీ మేము శివకుమార్ గారిని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నాం. మా మండలం, మా కొల్లిపర మండలం మొత్తం పోయినసారి కన్నా డబుల్ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తారు. తప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అన్నీ అట్టడుగు స్థాయి నుంచి సుమారు 185 మందికి అందినాయి. పల్లెల్లో కూడా అంత ఆనందంగా ఉన్నారు పల్లెటూళ్ళలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోయినసారి కన్నా డబుల్ మెజార్టీ అయితే ఖాయంగా వచ్చింది. అసలు పార్టీ లేకపోతే మనము లేము. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మనం అందరం ఏ ఊరు ఉండ. అలాగే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో గతంలో మేము మా అనుభవాలు చూసాం. ఎమ్మెల్యే కూడా మరి పార్టీకి ఇక్కడ కేడర్ని బతికించాలన్నా, కేడర్ అవసరాలు తీర్చాలన్నా ఎమ్మెల్యే గెలవటం కూడా చాలా ముఖ్యం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఎంత అవసరమో మన ఎవరి కాడికి లోకల్ ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే ఉండటం కూడా చాలా ముఖ్య అవసరం. కాబట్టి మనందరం ఐకమత్యంగా అభిప్రాయ భేదాలు తర్వాత చూసుకుందాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడతాం, అడుగుదాం, పోట్లాడదాం, ఆయనతో ఏదైనా అవసరాలు ఉంటే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతోందని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయం ఆవరణలో టీడీపీ జెండాను పట్టణ అధ్యక్షుడు తాడివేని హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలే దేవుళ్లుగా ప్రజల కోసమే పోరాటం చేసిన పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో అనుక్షణం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడివేని హరిప్రసాద్, కాకుమాను రాంబాబు, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, కేసన కోటేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, డాక్టర్ వేమూరు శేషగిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, పాలడుగు ప్రణీత్, మలవరపు విజయ్, ఎన్ రమ్య, కామేశ్వరి, సుధామాధవి, వసంతం అశోక్, కోగంటి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ఎన్టీఆర్ జగన్, గట్టంనేని రామకృష్ణ, షేక్ ఇర్ఫాన్, ఫణిదపు దుర్గ, జనసేన నాయకుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 42 పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కోసమే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ పార్టీని, నందమూరి తారక రామారావు గారిని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆ సారథ్యంలో సంవత్సరం పాటు మనం ఇక్కడ సినిమాలు వేసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడిని మనం బడుగు బలహీన వర్గాలు బ్రతికున్నంత కాలం ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని చెప్పని తెలియజేస్తూ, ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా మనం ఆనందంగా కుల మతాలకు అతీతంగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ భారతదేశంలో పక్కా గృహాలు కానీ, ఈరోజు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి
సమాజం కోసం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అమలు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులు జరుపుకునే అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 14వ వార్డులోని మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దేవుని ఆశీస్సులను అందుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత నిష్ఠతో నిబద్ధతతో ఉపవాస దీక్షతో ఇష్టదైవమైన అల్లా దేవుణ్ణి ఆరాధించే ముస్లిం సోదరులతో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 14వ వార్డులోని మసీదునందు గల జరిగిన రంజాన్ మాస ఉపవాస ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు ముస్లిం సోదరులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శివకుమార్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో విశ్వాసంతో నిబద్ధతతో క్రమశిక్షణతో జరుపుకునే రంజాన్ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషంతో వెల్లివిరియాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎమ్మెల్యేతో పాటు పెచ్చింగ్ సుభాని, గోల్డ్ రహీమా, టోపీ సుభాని, ఇస్మాయిల్, మన్నవ్ ప్రభాకర్, దాసర్ వీరవసంతరావు, షేక్ మీరావలి, పఠాన్ సుబాని, అల్లాబక్షు, గౌస్ సుబాని, మస్తాన్, గ్యాస్ సుబాని తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మసీదులో మీతో పాటు రంజాన్ ప్రార్థనలో పాల్గొనే అవకాశం అదృష్టం అల్లా నాకు కలిగించినందుకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ, నేను విశ్వాసాన్ని నమ్ముతాను, మనుషుల్ని నమ్ముతాను. మనిషికి విశ్వాసం చాలా అవసరం. ఆ విశ్వాసమే లేకపోతే మనిషిగా మనందరం బతకలేము. పవిత్ర స్థలాల యొక్క పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత. దాంట్లో ఎక్కడా కూడా రాజకీయాలు ఇంకోటం చేయడానికి ఇష్టపడని వ్యక్తి. అలాగే ఈ రంజాన్ మాసంగా ఇది ఎంతో పవిత్రమైన మాసం. అందరూ ఉపవాసాలు చేస్తూ ఈ నెల రోజులు అల్లా ఆరాధన ద్వారా ఈ ప్రాంతం మనందరం, ఎందుకంటే మనందరం కలిసి ఉండేది ఈ ప్రాంతం, మన ప్రాంతాన్ని మనము బాగుండే విధంగా ఆ అల్లా ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు మన ప్రాంత అభివృద్ధికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో తర్వాత నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. తప్పకుండా మనందరికీ ఆ అల్లా ఆశీస్సులు ఉండే విధంగా మనందరం ప్రతి దువాలో ప్రతి ప్రాంతంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తూనే బీసీల అభ్యున్నతికి పాటుపడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. బీసీ సెల్ తెనాలి పట్టణ క్లస్టర్ 2 అధ్యక్షుడిగా నియమితులైన పెదలంక వెంకటేశ్వరరావుని అభినందించారు. తెనాలి మారిస్పేటలోని పిండికొట్ల బజార్లో గల వైఎస్ఆర్సీపీ నాయకులు మేకల సురేష్ కార్యాలయం వద్ద తెనాలి పట్టణ 2వ క్లస్టర్ బీసీ సెల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావుని 23, 24 వార్డుల వైసీపీ నాయకులు శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. బీసీసెల్ పట్టణ టౌన్ 2వ క్లస్టర్ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు నియమించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో తోకావాసు, మేకల సురేష్, షేక్ పెదసుబాని, ఆరాధ్యుల నరేంద్ర, ఎన్ కృష్ణారెడ్డి, సిమోను, పి కిరణ్, సైదులు, గంగయ్య, సిహెచ్ రవిబాబు, సిహెచ్ రామకృష్ణ, జి తిరుమలరావు, జానీ, కొల్లా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో తెనాలి పట్టణ క్లస్టర్ 2 బీసీసెల్ అధ్యక్షులుగా నియమితులైన మాకెంతో ఆప్తులు మా అన్న పెదలంక వెంకటేశ్వర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో అన్న అనేక పదవులు అధిరోహించి పేదలకు, పార్టీలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన శివకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు 23, 24 వార్డు తరపున తెలియజేస్తున్నాం. అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో శ్రీ పెదలంక వెంకటేశ్వరరావు గారికి క్లస్టర్ 2 బీసీసెల్ అధ్యక్షులుగా అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మన పెద్దలంకాడ వెంకటేశ్వర మాస్టర్ గారికి క్లస్టర్ 2 21 నుంచి 40 వార్డులకి బీసీ సెల్ అధ్యక్షులుగా నియమించబడ్డారు. వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు. ఆయన మాలాంటి యువతకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, శివకుమార్ గారి కోసం ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాను.
మహాత్మా గాంధీజీ ఆచరించిన అహింసా మార్గాన్ని పిల్లలకు తెలియజేయడం ద్వారా బాల్యం నుండే వారిలో మానవతా విలువలు పెంపొందుతాయని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. చిన్నారి ఆద్య పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం రాత్రి దాతల సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన మండవ వెంకట చంద్రశేఖరరావు పద్మజ దంపతులు అమెరికాలో ఉంటున్న తమ మనవడు మండవ ఆద్య పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమవాసులకు భోజనం అందించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ చిన్నారి మండవ ఆద్యకు గాంధీ ఆశ్రమం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్యం నుండి గాంధీ తత్వం కనుక అలవర్తే ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉంటున్న చిరంజీవి మండవ ఆద్య ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయనమ్మ తాతయ్య అట్లాగే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మానస నాగకృష్ణ గారు ఆశ్రమంలో గాంధీ గారి పూజ చేయమని ఆశీస్సులు అందజేయమని కోరారు. అదేవిధంగా ఆశ్రమవాసుల భోజన నిమిత్తం 2000 రూపాయలు పంపారు. ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే మన ఆస్తి కన్నా ఆత్మశుద్ధి కావాలి. ఎక్కడైతే ఆత్మశుద్ధి ఉంటుందో అక్కడ సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తులు అంతస్తులు కేవలము భౌతిక కానీ సుఖాన్ని శాంతినివ్వవు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గాంధీ ఆశ్రమం తెనాల్లో ఉన్నదని దానిలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు గాంధీ మహాత్ముడు కూడా మానవుడే కదా, అయితే ఆయన ఆచరించిన సత్యము చాలా ప్రకాశవంతమైంది, సమాజానికి శాంతినిస్తుంది. ఈ సందర్భంగా తాతగారిన మండవ వెంకట చంద్రశేఖరరావు గారు నాయనమ్మ పద్మజ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇందాక మళ్ళీ స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు. ప్రేమ, అభిమానం, మర్యాద, గౌరవం సమాజంలో మన వంతు చేయాలనే తపన మరి మానస నాగకృష్ణ గారికి కలిగింది. అదేవిధంగా ఈ ఆశ్రమం తరఫున గాంధీజీ ఆశీస్సులు గాంధీజీ పాదసేవకుడిగా ఆద్యకు నేను తెలియజేస్తున్నాను. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, సుఖశాంతులు కలగాలని, ప్రతి పండగ ఆయనకు శుభదినంగా ఉండాలని, ప్రతి పుట్టినరోజు గాంధీ ఆశ్రమంలో ఆయన వేడుకలు జరపాలని ఆయనకి ఆశ్రమవాసులు అందరి తరఫున ఆశీస్సులు అందజేస్తున్నాను. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం ఉదయం 11:30 సమావేశం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఒక ప్రకటనలో తెలియజేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ నెలవారీ సాధారణ సమావేశం ఈ నెల 30వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 11:30 గంటల నుండి కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 4 అంశాలు చర్చించనున్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు సమావేశానికి హాజరు కావాలని చైర్పర్సన్ రాధిక ఒక ప్రకటన ద్వారా సూచించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన గ్యాలం వేణు మాతృమూర్తి, గ్యాలం సత్యవతి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన కాపు సంఘ నాయకుడు గ్యాలం వేణు తల్లి గ్యాలం సత్యవతి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వృద్ధులు, వికలాంగులు, పేదలకు అన్నదానం చేశారు. కుటుంబ సభ్యులు పాల్గొని సత్యవతి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు, గ్యాలం సాయి, వల్లెం మురళి, జక్కా శ్రీను, కొండారు వాసు, చందు అమ్మారావు, కొసన రాంబాబు, మాగం అప్పారావు, శిల్పాల శ్రీను, నక్కా చెన్నయ్య, తోటకూరు వెంకట్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గ్యాలం వేణు గారి తల్లి గ్యాలం సత్యవతి గారు తన 72 సంవత్సరాల వయసులో కాలం చేశారు. వారి మొదటి సంవత్సరికం సందర్భంగా స్టేషన్ సెంటర్లో గ్యాలం వేణు వారి మనవడు సాయి ఇక్కడ అన్నదానం కుర్రా శ్రీను వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గ్యాలం సత్యవతి గారు ఆత్మకు శాంతి చేకూరాలని, మరి అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యుల్ని ఎంతగా ప్రేమించారో, ఆమె కష్టపడి పిల్లల్ని మరి చదివించి ఎంతో ప్రయోజకులను చేసి ఈ రోజున సమాజంలో ఒక స్థానం కల్పించారు.
అలా చేయడానికి ఆమె ఎంత కష్టపడ్డారో ఆమెకే తెలుసు. మరి అటువంటి సత్యవతి గారి మొదటి సంవత్సరికం సందర్భంగా ఇలా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగిన విషయం. ఈ సందర్భంగా ఆమె శాంతి చేకూరాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఆమె గారి తమ్ముడు జక్కా శ్రీని గారు, అలాగే అమ్మారావు గారు, మరి అలాగే అప్పారావు గారు, వసన రాంబాబు, అలాగే కొండారు వాసు, తోటకూర వెంకట్, ఈ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకు మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని. దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని, అణగారిన వర్గాల వారికి అండగా పసుపు జెండా నిలిచిందని గూడూరు వెంకట్రావు, కేశంనేని శ్రీ అనిత పేర్కొన్నారు. అనంతరం దుగ్గిరాల రైలుపేటలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ శుక్రవారానికి 67వ రోజుకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఎంతో రుచికరమైన బిర్యానీ మరియు స్వీట్, పెరుగన్నం, ద్రాక్ష జ్యూసును నిరుపేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకా బాబు, గద్దె శ్రీనివాసరావు, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసిన సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంది, గుర్తుంచుకుంటున్నారు. అందుకనే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీని ఆయన స్ఫూర్తితో ఈ ప్రజల ముందుకి ఈరోజు కూడా పార్టీ యందు ఎనలేని విశ్వాసంతో తెలుగు ప్రజలు పార్టీని అంటిపెట్టుకుని ఉండటం జరిగింది. ఎన్నిసార్లు మనం ఓడినా గెలిచినా ప్రజలు కేడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సందర్భం మనం గమనించాం. అదంతా ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, తెలుగు ప్రజల్లో ఆయన కలిగించిన ఒక మంచి భావన. అదే భావంతో పార్టీ ముందుకు వెళ్ళాలని, ఇక ఈ తెలుగు నేల ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అజరామరంగా నిలబడి ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు రైతు, కార్మిక, కర్షక, పేదలకి న్యాయం చేయడం కోసం ఏదైతే పార్టీ 42 సంవత్సరాల క్రితం ప్రారంభించారో అదే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నారా లోకేష్ గారు రేపు రాబోయే తరానికి ఒక దిక్సూచిగా అందరూ కూడా మన రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారిని మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి శాయశక్తులా అందరూ కృషి చేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ రాబోయే తరానికి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని, ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా వెలుగెత్తి చాటేలాగా అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే తీసుకున్నారో భావితరాలు కూడా అదే విధంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించారు. పేదరిక నిర్మూలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాధ్యమైందని, సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, మంగళగిరి వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య అన్నారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, మంగళగిరి వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెదకొండూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదకొండూరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య కోరారు. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏ రోజు కూడా ఏ ప్రయత్నం చేయలే. డబ్బున్నోడికే మరింత డబ్బు చేకూర్చాడే తప్ప ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే పేదరిక నిర్మూలన అనేది ఇవాళ జరుగుతూ ఉంది.
ఇవాళ దేశవ్యాప్తంగా చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడరు. ఇలాంటివి కూడా తెలియవు. వాళ్ళు ఎంతసేపటికి దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతా ఉన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పుల గురించి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసారో అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం. మరి కొత్త పాలన సాగించాలి అని జగనన్న ఎలాగైతే పాత పద్ధతుల్ని పక్కన పెట్టి ఒక కొత్త మార్గంలోకి వెళ్ళారు, అందులో భాగంగానే పేదలు తలెత్తుకు తిరిగేలాగా వారి ఆత్మగౌరవాన్ని నింపి వాళ్ళకి ఆర్థికంగా స్థిరంగా ఉండేటట్టుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే మరి అందరికీ ఆరోగ్యం అందాలని ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లలు బాగా చదువుకోవాలని అమ్మఒడి కానివ్వండి, అలాగే కాలేజీలు మెడికల్ కాలేజీలు పెంచారు. రేషన్ కూడా ఈరోజు ఇంటికి వస్తుంది, పెన్షన్ కూడా ఇంటికి వచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఈ వ్యవస్థ అంతా మళ్ళీ కొనసాగాలంటే జగనన్నకి మళ్ళీ అందరం గెలిపించుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక రక్షకుడు యేసుక్రీస్తును శిలువ శిక్షకు గురి చేసిన రోజే గుడ్ ఫ్రైడే. వాడవాడలా గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు. చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సేవలు చిరస్మరణీయం. 58వ జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి. రంజాన్ ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పవిత్ర రంజాన్ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.